ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు బంపర్ ఆఫర్ ఇచ్చారండి. ఏంటంటే గడిచిన 5 సంవత్సరాల్లో మీ భూములు ఎవరైనా కబ్జా చేశారా, మీ భూములు ఎవరైనా ఆక్రమించుకున్నారా, మీ భూములు మీకు ఆశ చూపి తక్కువ ధరకే అక్రమంగా రాయించుకున్నారా, అయితే మీ భూములు సొంతం చేసుకోవడానికి మీకు ఇదే చివరి ఛాన్స్. దానికోసం ఏం చేయాలనే విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక అప్డేట్ ఇచ్చారండి. ఇప్పుడు మనం ఆ అప్డేట్ గురించి తెలుసుకుందాం. రాష్ట్ర ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చిందండి కూటమి సర్కార్. గడిచిన 5 ఏళ్లలో మీ భూములు ఎవరైనా లాక్కున్నారా, కబ్జాకు మీరు గురయ్యారా, ఈ సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం అని చెప్తున్నారు. ప్రజలు దీనిని వినియోగించుకోవాలని కూడా కోరుతున్నారండి. గడిచిన 5 ఏళ్లలో ఏపీలో చాలా మంది భూములు కోల్పోయారు. అందులో బలవంతంగా తీసుకున్నవే ఎక్కువగా ఉన్నాయి. భయపెట్టి తక్కువ మొత్తం చెల్లించి లాక్కున్నవి కూడా ఉన్నాయి. కొంతమందికి సంబంధించిన భూములు రికార్డులు తారుమారు చేయడం కూడా జరిగిపోయింది. మనకు తెలియకుండా మన భూములు కంప్యూటర్లో తారుమారైన సందర్భాలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. కబ్జాకు గురైన వాటిలో రైతులు, సామాన్య ప్రజలు, ప్రభుత్వ దేవాదాయ శాఖకు చెందిన భూములు కూడా ఉన్నాయండి. వీటి సంగతి తేల్చేందుకు నడుము బిగించింది చంద్రబాబు ప్రభుత్వం. ఇందులో భాగంగా డిసెంబర్ 6 నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని చెప్తున్నారు. రోజుకొక గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుంది. ఈ సదస్సుకు కలెక్టరు, ఆర్డీఓ, రెవెన్యూ రిజిస్ట్రార్ శాఖ, ఎంఆర్ఓ, తహసీల్దార్ వంటి అధికారులు కూడా రాబోతున్నారండి. తమ సమస్యలను పేపర్పై రాసి అధికారులకు అందజేస్తే చాలు. కేవలం 45 రోజుల్లో మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఖచ్చితంగా అధికారులు చెప్పాల్సిన అవసరం వచ్చిందండి. 45 రోజుల లోపల మీరు గనక వాళ్ళు ఖచ్చితంగా మీకు సమస్యను పరిష్కరించే తీసుకొచ్చి చెప్తారు. ఈ విషయాన్ని వీడియో రూపంలో ఇటీవల వెల్లడించారండి మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు. దయచేసి ఈ అవకాశాన్ని భూములు కోల్పోయిన వారు వినియోగించుకోవాలని కోరారు. తర్వాత మా భూములు కబ్జా అయ్యారని అరిచి గీపెట్టినా ఫలితం ఉండదని కూడా చెప్తున్నారు. గ్రామాల్లో సదస్సులు ఎప్పుడు పెడతారో తెలుసుకుని ఆ తరహా ఇబ్బందులను వాళ్ళంతా అధికారులకు విమర్శిస్తే ఫలితం లభిస్తుందన్నారు. రాజకీయంగా ఎలాంటి సంబంధం లేదన్నారు. అన్ని పార్టీల నాయకులు ఈ తరహా ప్రజల సమస్యలు తెలుసుకుని న్యాయం చేయాలని రిక్వెస్ట్ చేశారండి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఇబ్బందులను తెలుసుకున్నందుకు టీడీపీ, జనసేన పార్టీలు శ్రీకారం చుట్టాయి. ప్రజల నుంచి నేరుగా సమస్యలను తెలుసుకునేందుకు పార్టీ ఆఫీసులో మంత్రులు, ఎమ్మెల్యేలతో కమిటీలు ఏర్పాటు చేసిందని చెప్తున్నారండి. ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు భూములు కబ్జాకు గురైనట్లు తేలింది. 100% ఫిర్యాదుల్లో 80% భూ కబ్జాలకు సంబంధించినవి ఉన్నాయి. దీంతో గడిచిన 5 ఏళ్లలో ఏ స్థాయిలో భూములు కబ్జా అయ్యాయో చెప్పకనే చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారండి. రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు కూడా. ఈ నేపథ్యంలో గ్రామ రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టింది. కేవలం 1 రోజులు మాత్రమే గడువు ఇచ్చింది. దీన్ని ప్రజలంతా వినియోగించుకోవాలని కోరిందండి. ఫిర్యాదు చేసిన 1.5 రోజులు దీనికి పరిష్కారం లభిస్తుందని చెప్తున్నారు. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ కలెక్టర్ కార్యాలయంలో ఇలాంటి వ్యవస్థని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. గతంలో వైసీపీ ప్రభుత్వం జిల్లాలకు ప్రజలను రప్పించేది. ఇప్పుడు కూటమి సర్కార్ నేరుగా గ్రామ సదస్సులు పెట్టి సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టేలా ప్లాన్ చేసిందండి. అయితే ఏపీ ప్రజలకు ఇది బంపర్ ఆఫరేనండి. ఈ యొక్క రెవెన్యూ సదస్సులో పాల్గొని మీ సమస్యను చెప్తే 45 రోజుల లోపల పరిష్కరించడం అనేది జరుగుతుందని చెప్తున్నారు. మరి ఎవరైనా ఆక్రమణలకు గురి ఉన్నా లేదు మిమ్మల్ని బెదిరించి తక్కువ ధరకే స్థలాన్ని విక్రయాలకు చేసుకున్నా కూడా మీకు న్యాయం జరుగుతుందని చెప్తున్నారండి. మరి